అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ జీతాలు పెన్షన్ల బిల్లులో కదలిక వచ్చింది. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి సమాచారం చేరే అవకాశం ఉంది. మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి కొద్దిసేపటి క్రితమే పెన్షన్ సంబంధించి బిల్లు దాదాపుగా 50% పైనే మనకి యూక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఉద్యోగులకు సంబంధించి బిల్లులు కూడా మనకి యూక్యూబేర్కి వెళ్ళున్నాయి. ఇవి కూడా ఒక 20 నుంచి 30% వరకు వెళ్ళున్నాయి. అయితే ఈరోజు ఏవైతే బిల్లుల్లో కదలిక వచ్చి యూక్యూబేర్కి వెళ్ళాయో వారందరికీ కూడా ఈరోజు మరికొద్దిసేపట్లో గంట తర్వాత కానీ లేదా అర్ధరాత్రి లోపు ఖచ్చితంగా వీరికైతే జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ బిల్లులు పెన్షన్ బిల్లులు మాత్రం ఈక్యూబేర్కి వెళ్ళున్నాయి కాబట్టి ఎక్కువ మందికి పెన్షన్ ఈరోజు అర్ధరాత్రి లోపు జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు మాత్రం పెన్షన్ల కన్నా కొంత తక్కువ పర్సెంట్ మాత్రం జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల బిల్లులు కూడా ఇంకా కొన్ని మూవ్ అవుతూ ఉన్నాయి. ఇంకా అన్నీ మూవ్ అయినట్లయితే మనకి ఈ రోజు రాత్రికి దాదాపు ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అక్కడక్కడ చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో కూడా ఉన్నాయి. వీటికి కూడా కొన్ని మూవ్ అవుతూ ఉన్నాయి బిల్లు నెంబర్ ఆధారంగా. ఈ బిల్ మూవ్ అయిన తర్వాత మీద జమ కావడం కూడా మనకి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది. మొదట మూవ్ అయినట్టు బిల్లుకి ఎవరికైతే ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయో కొద్దిసేపట్లో ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయి. ఎవరికైతే ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయితే వారందరికీ కూడా ఈరోజు అర్ధరాత్రిలోపు జీతాలు కానీ, పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన బిల్లుల్లో కూడా మనకి ఈరోజు అర్ధరాత్రికి ఈ కదలిక వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి కూడా మనకి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి మిగతా వరకు కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.